వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుషా కుమల్. చాలా మంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత, ప్రెగ్నెన్సీ తర్వాత తన మునుపటి సౌందర్యం ఏదైతే కొంచెం తగ్గింది అని లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయంటున్నారు కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీస్లో. సో దాని గురించి క్లియర్గా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు రాజశేఖర్ మాదాల, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మామీ మేకోవర్ ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం మనం. అయితే మన ఇండియాలో కూడా దీనికి ఎంత ప్రాముఖ్యం ఉంది, అదేవిధంగా ఎంత సేఫ్, ఎంతవరకు మీ దగ్గరికి క్లయింట్స్ వస్తున్నారు, ఒకసారి క్లియర్గా చెప్తారా? ఒక 10 years ముందు వరకు అయితే వెస్టర్న్ కంట్రీస్లో ఉండేదండి, యూఎస్ యూకే అట్లాగా. ఇప్పుడు ప్రీవియస్గా ఒక 5 years నుంచి మన దగ్గరికి కూడా వస్తున్నారు. లాస్ట్ 2-3 years నుంచి బాగా పెరిగారు క్లయింటేల్. సో అవేర్నెస్ పెరగటం వల్ల రావటం అంతే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంతమంది వస్తారు అని. ఒక 100 members, 100 females డెలివరీ అయింది అనుకోండి, ఒక 100 మందికి డెలివరీ అయితే మన దగ్గరికి ఒక 20 members అట్లా వస్తున్నారండి. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వెయిట్ ఎక్కువ పెరిగిపోవటం ప్రెగ్నెన్సీ తర్వాత, అన్వాంటెడ్ ప్లేసెస్లో ఫ్యాట్ డిపాజిషన్ రావటం. ప్రెగ్నెన్సీ అంటే మరి చిన్నది కాదండి, లాట్స్ ఆఫ్ హార్మోన్స్ ఇంక్రీజ్ ఉంటుంది, ఫుడ్ ఇంటేక్ మారుతుంది, ఈ ఫ్యాట్ డిపాజిషన్స్, హ్యాండ్స్ లావ్ అయినాయి అని చెప్పి, లేదు అంటే ఈ కింద డబల్ చిన్ వచ్చిందని, టమ్మీ దగ్గర బాగా లావుగా ఉందని, ఈ థైస్ సైడ్స్ శాడిల్ బ్యాగ్స్ అంటాం, ఇక్కడ దాకా నడుము సన్నగా ఉండి అక్కడ లావుగా అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి లవ్ హ్యాండిల్స్ అని వెనకాల జస్ట్ నడుము దగ్గర పైన వచ్చే ఏరియాలో లావ్ అవటం, ఇవన్నీ ఫ్యాట్ డిపాజిషన్. దీనికోసం లైపోసక్షన్ కోసం వస్తున్నారండి. ఇది కాకుండా ఫీడింగ్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్లో వచ్చే చేంజెస్, అంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బ్రెస్ట్ కొంచెం సైజ్ పెరగటం, లేదంటే కొంచెం సాగీగా అవటం, కొంచెం ఎంటీగా అనిపించటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. నెక్స్ట్ వెజనల్ డెలివరీ, అంటే నార్మల్ డెలివరీ అయిపోయిన వాళ్ళకి అక్కడ ఏరియా అంతా డార్క్ అవ్వటం, లేదు అంటే కనుక వెజైనా కొంచెం బాగా స్ట్రెచ్ అయిపోవటం, ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్. లేకపోతే ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ కూడా గ్రో అవుతుంది హార్మోన్స్ వల్ల. దానికోసం ఇన్నిటికి వస్తుంటారండి. ఎవరికి హెయిర్ తగ్గాలంటే హెయిర్ తగ్గియటం, లేదు అంటే ఆర్మ్స్ ఒకటే లావ్ అయితే జస్ట్ ఆర్మ్స్కి లైపోసక్షన్ చేయటం, బ్రెస్ట్ సర్జరీస్ ఏమన్నా సైజ్ పెరగాలన్నా తగ్గించాలన్నా తగ్గియటం, ఇలా మల్టిపుల్ ప్రాసెస్లు అండి. లైపోసక్షన్, అబ్డామిన్, టమ్మీ టక్ అంటాం. అంటే 2 డెలివరీ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంత తగ్గినా లావు తగ్గుతుంది, కానీ స్కిన్ అంతా కిందకి అలాగే స్ట్రెచ్ అయిపోయి సాగీగా స్ట్రెచ్ మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళకి లైపోసక్షన్ చేసి లోపల మజిల్స్ కూడా అన్ని లూజ్ అయిపోయి ఉంటాయి. ఆ మజిల్స్ అన్ని టైట్ చేసి మళ్ళీ సూచర్ చేసి ఈ స్కిన్ అంతా కిందకి తీసుకొచ్చి మళ్ళీ సూచర్ చేస్తాం అనమాట. టమ్మీ టక్ అంటాం, అది ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆ టమ్మీ టక్కి మీరు అనొచ్చు పెద్ద స్కార్ పడుతుందా అని చెప్పి. స్కార్ కింద మనకు నడుము కంటే వేస్ట్ లైన్ అంటామండి, ప్యాంటీ లైన్ అంటాము. సో ఇన్నర్ గార్మెంట్స్ వేసుకునే దానికంటే కింద చిన్న లైన్ లాగా సన్నగా కనిపిస్తుంది, ఆ లైన్ కనపడదు. సి సెక్షన్ వాళ్ళకైతే అసలు ఆ సి సెక్షన్ స్కార్లోనే సరిపోతుంది. నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా కనపడదండి, కింద వరకు ఉంటుంది. ఓకే డాక్టర్, మీరు అన్నట్టుగా నిజంగానే ఆఫ్టర్ డెలివరీ చాలా మంది మహిళల్లో లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆ పొట్ట భాగం పెరిగిపోవడం వల్ల. సో మీరు చెప్పే సర్జరీ ఆఫ్టర్ డెలివరీ ఎన్ని రోజుల తర్వాత రావచ్చు, ఎంత సేఫ్ వాళ్ళకి? సో యూజువల్గా మన సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాం అండి, హీరోయిన్స్ని, వాళ్ళని డెలివరీ వీళ్ళు భలే ఉన్నారు కదా, డెలివరీ ముందు డెలివరీ తర్వాత ఒకేలాగా ఉన్నారు, ఏమీ చేంజ్ లేదు వీళ్ళలో అనుకుంటాం కదా. సో ఎవరైనా కూడా ఎవరి బాడీ అయినా ఒకటేనండి, అందరి బాడీస్లో చేంజెస్ వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ తెలుసు కాబట్టి చేయించుకుంటారు, మనకు తెలియదు కాబట్టి మనం అలాగే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మనం లావ్ అయిపోయాం, బాగాలేదు, ఇంకే ఉందిలే, ప్రెగ్నెంట్ అయిపోయాం మనం, ఇప్పుడు ఇంతే ఇంకా మన లైఫ్ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారండి. దట్ డజంట్ మ్యాటర్ అసలు. ఆల్ అబౌట్ మెయింటెనెన్స్ అంతే. లైపోసక్షన్ అయితే 1 dayలో డిశ్చార్జ్ అయిపోవచ్చు, బ్రెస్ట్ సర్జరీ అయినా 1 dayలో డిశ్చార్జ్ అయిపోవచ్చు, టమ్మీ టక్ అయినా 1 dayలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో ఈ ఫేస్ మీద హెయిర్ అది అంటే వచ్చి ఓపీలో 1 hourలో వెళ్ళిపోవచ్చు చేయించేసుకుని. సో డిపెండ్స్ అండి, మోస్ట్లీ అన్ని ప్రొసీజర్స్ 1 dayలో డిశ్చార్జ్ చేసేస్తాం. ఆ 1 day కూడా ఎందుకు ఉంచుతాము అంటే ఎనస్థీషియా ఇస్తాం కదండి, ఎనస్థీషియా రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం అబ్జర్వేషన్, కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయా అట్లాంటి వాటి కోసం ఉంచుతాం, కానీ మన సర్జరీ గురించి కాదు. నేను చెప్పిన సర్జరీస్ అన్నీ కూడా వెరీ వెరీ లైట్గా మినిమల్ పెయిన్ ఉంటాయి, పెయిన్ కూడా పెద్ద ఏమి ఉండవు. చిన్న డోలో 650 ట్యాబ్లెట్తో సెట్ అయిపోయే పెయిన్స్ అవన్నీ. ఒక 1 or 2 days రెస్ట్ తీసుకుని మీ ఇంట్లో పనులు మీరు చేసేసుకోవచ్చు, బయటకు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్, ఈ మామీ మేకోవర్కి ఏమైనా మెయింటెనెన్స్ కావాలా ఆఫ్టర్ ఈ సర్జరీస్ కానీ? మెయింటెనెన్స్ అంటే సపరేట్ మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదండి, జస్ట్ హెల్దీ డైట్ ఫాలో అవటం, హెల్దీగా ఉండటం, కొంచెం మసాజెస్ చెప్తాం. అంటే ఇప్పుడు హ్యాండ్కి లైపోసక్షన్ చేసాం అనుకోండి, లింఫాటిక్ డ్రైనింగ్ మసాజెస్ అని ఉంటాయి, ఆ స్కిన్ టైటనింగ్ మసాజెస్ అవి చెప్తా ఉంటాం. అవి చేసుకుంటూ ఉంటే ఎంత బాగా ఫాలో అయితే అంత మంచి రిజల్ట్ వస్తుంది. 80% ఆఫ్ ద రిజల్ట్ సర్జరీ అవగానే వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మిగతా 20% రిజల్ట్ కూడా రావడానికి
ఇంట్లో అన్ని ఫాలో అయితే ఇంకా 100% రిజల్ట్ వస్తుంది అనమాట. డాక్టర్ గారు చేయించుకోవాలని అందరికీ ఉన్నా కూడా అందరిలో ఉండే డౌట్ వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి చేయించుకుంటున్నారులే, డబ్బున్న వాళ్ళకి ఇదంతా అని కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి నిజంగా వీళ్ళకి అందుబాటులో ఉంటాయా కొన్ని అంటే ఇందులో కొన్ని ప్రొసీజర్స్ ఇన్సూరెన్స్ లో వస్తాయండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే. అంటే అందం కోసం వచ్చే రావు, అందం కోసం కాకుండా ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ ఉందండి, చెస్ట్ దగ్గర బాగా హెవీ అయిపోయింది, ఆ హెవీ అయిపోయి బాగా కిందకు వచ్చేసింది, బాగా బరువు అయిపోయింది, ఆ బరువు వల్ల మెడ నొప్పి వస్తుంది. సో మీకు ఆ చెస్ట్ మీద అంత వెయిట్ క్యారీ చేయాలంటే ప్రెషర్ అంతా వెనకాల నెక్ మీద పడుతుంది. సో ఈ నెక్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది, దానివల్ల నెక్ పెయిన్ వచ్చేస్తుంది. ఈ కింద ఫోల్డ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డ్లో ఎక్కువ స్వెట్ వచ్చేసి మెయిన్ సమ్మర్స్లో ర్యాష్ వచ్చేస్తుంది, పుండు పడిపోతుంది, స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి. ఇవన్నీ అందం కోసం కాదు కదండి. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనకి ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. ఇన్సూరెన్స్లో కవర్ అవ్వకపోయినా కూడా మీకు 1 lakh to 1.5 lakh లోపే అయిపోతాయండి సర్జరీస్. అంటే మొత్తం కాదు, ఒక్కొక్క సర్జరీ. సో లైపోసక్షన్ అయితే 1 to 1.5 lakh, బ్రెస్ట్ సర్జరీ అయితే 1.5 to 2 అట్లాగా. సో ఇన్సూరెన్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్సూరెన్స్లో రాని మాత్రం ఎంతో కొంత తగ్గించే చేస్తాం, కానీ ఇంత కడితేనే చేస్తాం అని ఏ డాక్టర్ అనరండి. సో వచ్చి మేము అంత పెట్టుకోలేమండి, కొంచెం తగ్గించండి అంటే ఎవరైనా తగ్గించే చేస్తారు. ఏ ప్లాస్టిక్ రిక్వైర్మెంట్ బట్టి అందుబాటులో కూడా ఉంటుంది. అంతేనండి, వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, సరేనమ్మా మీరు ఇంతే అంటున్నారు కాబట్టి ఇంతలో ఈ ప్రొసీజర్ చేయగలం అన్నట్టు చెప్పొచ్చండి. ఇవేమీ అందుబాటులో లేవు, ఓన్లీ సెలబ్రిటీస్కే అందుబాటులో ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు అవుతాయి, అట్లా ఏమీ లేదు. 1 to 2 lakhs మధ్యలో చేయొచ్చండి. ఓకే డాక్టర్, చేయించుకున్నారు, మళ్ళీ మెయిన్ డౌట్ ఏంటంటే దీని తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ వేరే ఏమైనా ఫర్దర్గా వస్తాయా? యూజువల్గా ఏ సర్జరీకైనా ఉండే రిస్క్ ఇన్ఫెక్షన్ అండి. ఓకే. సో సర్జరీ మనం జాగ్రత్తగా చేసి, అంటే ఇన్ఫెక్షన్ లేని కండిషన్స్లో జాగ్రత్తగా మంచి హాస్పిటల్లో చేయించుకుంటే, నెక్స్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసి మంచిగా యాంటీబయాటిక్స్ అయి జాగ్రత్తగా వాడుకుంటే 99.9% ఇన్ఫెక్షన్స్ రావండి. ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోగలిగామంటే ఫస్ట్ 4-5 days, ఆ తర్వాత ఏమీ మీకు కాంప్లికేషన్స్ ఉండవు. ఇంకా అన్ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తే, లేకపోతే అన్ట్రైన్డ్ డాక్టర్స్ బయట చేసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్, సపోజ్ బ్రెస్ట్ 2 sides చేసామనుకోండి, ఒక సైడ్ పైకి వెళ్ళి ఒక సైడ్ కిందకు వచ్చింది అనుకోండి, బాగోదు. ఒక చేయి సన్నగా ఉండి ఒక చేయి లావుగా ఉన్నా బాగోదు. సో ఈక్వల్గా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్స్తో మీరు చేయించుకుంటే ఏ విధమైన కాంప్లికేషన్స్ రావండి. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.